సంచలనం రేకెత్తించిన చిన్నారి లక్ష్మీప్రసన్న హత్య మిస్టరీ వీడింది. చిన్నారి ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలుడే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట గ్రామంలో కృష్ణమూర్తి, భవానీ దంపతుల కుమార్తె సాయి లక్ష్మీప్రసన్న బుధవారం హత్యకు గురైంది. గొంతు మణికట్టు వద్ద దారుణంగా కోయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ చిన్నారి ప్రాణాలు వదిలింది. ఈ నెల 12వ తేదీన ప్రసన్న తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. ఆ రోజున పాఠశాలకు సెలవు కావడంతో ప్రసన్న ఇంట్లోనే ఉంది. వారి ఇంటికి సమీపంలో ఉండే ఓ బాలుడు చోరీ చేసేందుకు ఆ ఇంట్లో దూరాడు. అంతేకాకుండా ప్రసన్నపై లైంగిక దాడికి ప్రయత్నించాడని కూడా తెలిసింది. తీవ్ర భయాందోళనకు గురైన ప్రసన్న తన తల్లిదండ్రులకు చెబుతారని ఏడుస్తూ హెచ్చరించింది. దాంతో తన పేరు ఎక్కడ బయట పెడుతుందోనని ఆ బాలుడు ప్రసన్నపై బ్లేడుతో దాడి చేశాడు. గొంతు మణికట్టుపై తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, లక్ష్మీప్రసన్న హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారు? ఇది ఏదైతే సంచలనం సృష్టించినటువంటి మేడ్చల్లోని ఎల్లంపేట గ్రామంలో జరిగినటువంటి చిన్నారి ఈ హత్య కేసును పోలీసులు ఛేదించినట్టుగా కూడా నిన్న సాయంత్రం దాదాపు నిర్ధారణకు వచ్చింది. ఈ హత్య కేసులో అదే గ్రామానికి చెందినటువంటి యువకుడు వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి 17 సంవత్సరాల మైనర్ బాలుడే ఈ హత్య చేసినట్టుగా కూడా పోలీసులు దాదాపు నిర్ధారణకు రావడం జరిగింది. దీనిపైన పోలీసులు అధికారికంగా వెల్లడించినప్పటికీ కూడా సాక్ష్యాధారాలు, పోలీసులు సేకరించిన కాల్ డాటా, అదేవిధంగా పోలీసుల విచారణలో ప్రాథమికంగా ఈ బాలుడే తరచుగా ఆ ఇంట్లోకి దొంగతనం వెళ్లేందుకు తరచుగా దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ఈ బాలుడు అదే రోజు 12వ తారీఖు రోజు కూడా మధ్యాహ్నం సమయంలో అదే ఇంట్లో దొంగతనానికి వెళ్ళగా ఈ బాలిక ప్రతిఘటించడం, ఆ బాలుడు ఈ బాలికని బాత్రూమ్ లో తీసుకెళ్లి నిర్బంధించి లైంగిక దాడికి కూడా యత్నించుకుంటే బాలిక ప్రతిఘటించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా పోలీసులు దాదాపు నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం లోపల ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మేడ్చల్ పోలీసులు వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఓకే తిరుమల్.